ఆధునిక వ్యాపారాలకు చాణక్య మహర్షి ఇచ్చిన పాఠాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఆయన సిద్ధాంతాలు, వ్యూహాలు మాత్రమే కాకుండా వ్యాపారంలో విజయం సాధించాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈరోజు ఆయన ఉపదేశాలను అనుసరించి విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. చాణక్య గారి వ్యూహాలలో మొదటి పాఠం బలమైన పునాది. ఏ వ్యాపారానికైనా బలమైన పునాది ఉండాలి. మీరు చేసే వ్యాపారం ఒక గోపురం లాంటిది. పునాది బలంగా ఉంటేనే గోపురం ఎత్తుకు ఎదుగుతుంది. చాణక్య గారు మరో ముఖ్యమైన పాఠం చెప్పారు. కస్టమర్ అనేది రాజు. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని వారికి ఇష్టమైన ఉత్పత్తులు, సేవలు అందించడం మాత్రమే కాకుండా వారి అభిప్రాయాలను శ్రద్ధగా పరిగణించాలి. సంస్థ విజయానికి చాణక్య గారు పట్టుదలతో వ్యూహ రచన అత్యంత కీలకమని చెప్పారు. వ్యాపారంలో ముందే ప్రణాళికలు రూపొందించుకుని వాటిని క్రమంగా అమలు చేయాలి. వ్యాపారంలో విజయవంతం కావాలంటే వ్యూహాన్ని సరైన దిశగా అమలు చేయడం అవసరం. సమస్యలను ముందుగా అంచనా వేయడం, ప్రమాదాలను పరిగణించడం వ్యాపారంలో కీలకం. చాణక్య గారు ఎప్పుడూ చెప్పారు, ప్రమాదాన్ని ముందే పసిగట్టాలి. వ్యాపారంలో ప్రతి అడుగులో కూడా ఏ ప్రమాదాలున్నాయి, ఎలా నివారించవచ్చు అని ఆలోచించాలి. వ్యాపార విజయానికి చాణక్య గారు బలమైన బృందాన్ని నిర్మించడం ముఖ్యమని చెప్పారు. నాయకుడు ఒక్కడే విజయాన్ని సాధించలేడు. మిమ్మల్ని చుట్టుముట్టిన బృందం, వారి కృషి, ఆలోచనలే విజయాన్ని తీసుకువస్తాయి. అందుకే చాణక్య గారు ఎప్పుడూ మంచి నిబద్ధతతో కూడిన బృందాన్ని తయారు చేయమని చెప్పారు. మార్పులకి అనుకూలించగలగడం వ్యాపారంలో మరో ముఖ్యమైన విషయం అని చాణక్య చెప్పారు. ప్రపంచం మారుతూనే ఉంటుంది. మన వ్యాపారాలు కూడా పాత పద్ధతుల్లో ఉంటే పక్కదారిలో పడిపోతాయి. మార్పులని అర్థం చేసుకుని వాటిని ఆహ్వానించాలి. చాణక్య గారు ఎప్పుడూ విజయానికి రెండు ముఖ్యమైన ఆయుధాలు చెప్పేవారు: సహనం మరియు పట్టుదల. ఏదైనా భారీ విజయాన్ని సాధించాలంటే కష్టాలు తప్పవు. కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీవే. ఈ చాణక్య పాఠాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మీ వ్యాపారంలో అమలు చేయండి. అప్పుడు మీరు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగేందుకు అడ్డుకాలేదు. చాణక్య గారి వ్యూహాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన చెప్పినట్లు జ్ఞానం మరియు వ్యూహం కలిగినవాడు ఎప్పుడూ విజయవంతుడే. చాణక్య వ్యూహాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వ్యాపార సూత్రాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.